సత్య సంపుడైన ప్రభానికి వందములు స్తోత్రం తండ్రి. పరిశుద్ర సర్వలోక రక్షకుడ సర్వోన్నతుడైన ప్రభానికి వందములు స్తోత్రనైనా. భూమి ఆకాశాలకు ప్రభైన తండ్రి నీకు వందములు స్తోత్రములు స్తోత్రమునైనా. నీ కృపా కైంకర్యం గతించిన కాలమంతే తోడైన దేవా నీకు వందములు స్తోత్రం. నీ నామూలు అందరూ కూడుకుంటున్న తండ్రి ఉండగానైనా నీ నామలు పరిశుద్ధపరచబడుతుండగా తండ్రి వందములు స్తోత్రనైనా. పరిశుద్ధ పరిచయవాడు నీవే తండ్రి, బలపరిచేవాడు నీవే, విమోచక రక్షకుడిగా తోడిన దేవా నీకు వందములు స్తోత్రనైనా. అదేవిధంగా మీరు మాట్లాడుతుంటే ఇవి నిగ్రహించిన మనసు కూడా మాకు అందరికీ అనుగ్రహించి మంచి నేల పడి విత్తనగా నూరంతరుగా ఫలించబడే విధంగా నీ కృపా కైంకర్యంతో ప్రతి బిడ్డను దర్శించు ప్రభునైనా. మెత్తని నేల మీద తండ్రి నేను మంచి విత్తనం పడే విధంగా తండ్రి నీరు సమస్తం జరిగించి బలపరచమని, నీరు కట్టి ఫలింపజేయమని యేసు యొక్క నామలు అడిగి ఎక్కడున్నాం తండ్రి. వాక్యం జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు వాక్యాన్ని ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన దానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక్కరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లుగా. ఇక్కడ ఇల్లు అంటే దేవుని ప్రజలని అర్థం అండి. ఎందుకంటే ఇల్లు అంటే దేవుని ప్రజలని అర్థం అండి. ఎందుకంటే మనం ఎవరు ఖచ్చితంగా దేవుని ఇంటివారు అండి. అది కూడా మనం ఈ మధ్య కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని ఇంటివారు అంటే ఆయన కుటుంబంలోని వారు అండి. ఆ ప్రజల్లోనూ నమ్మకమైన వారుగా ఆ రోజుల్లోనూ సేవకుడిగా పిలువబడినటువంటి మోసేని చూపిస్తున్నారండి. మోసే కన్నా గొప్పవాడు ఇప్పుడు యేసయ్య అండి. ఎందుకంటే మోసే ఒక సేవకుడిగానే అక్కడ ప్రజలు నడిపించారండి. కానీ ఇక్కడ యేసయ్య ఆయన కుమారుడిగాను మనల్ని నడిపించడానికి, మన పరలోకాన్ని సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి మన కోసం వచ్చారండి. అందుకే మోసే కన్నా గొప్పవాడు ఆయనే మన కోసం మనల్ని కట్టడానికి ఈ లోకానికి వచ్చారండి. అంటే ఆయన మనల్ని ఏ విధంగా కడతారు? ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన ద్వారా నడిపించబడితే మనం కూడాను పరిశుద్ధంగానే ఉండాలండి. ముందు మనల్ని పరిశుద్ధంగాను శుద్ధి చేసి కావాల్సిన విధంగాను మనల్ని సిద్ధపరచడానికి మన పూర్వ పాపములు అన్నిటి కోసము ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి, అంటే ఆ రక్తము కార్చి మన పరిశుద్ధ పరిచి మనల్ని మొట్టమొదటిగా మనం శాప విమోచకుడిగా అన్నీ కూడాను ఆయన జరిగించి ఇప్పుడు మనల్ని పరిశుద్ధాత్మ ఆలయముగా, అంటే దేవుడు నివసించేటువంటి నివాసయోగ్యమైనటువంటి గృహము కింద ఆయన మనల్ని కడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా కడుతున్నారు? పరిశుద్ధాత్మ నివసించేటువంటి నివాసయోగ్యమైనటువంటి పరిశుద్ధ గృహము కింద ఆయన మనల్ని కడుతున్నారండి. అందుకే ఎందుకంటే ఆ రోజుల్లో మోసే కానాన్ని నడిపించడానికి, అంటే దేవుని ప్రజలను కానాన్ని నడిపించడానికి దేవుని చేత సేవకుడిగా ఎన్నుకోబడ్డారండి. కానీ ఇప్పుడు యేసయ్య మనందరినీ కూడాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆలయముగాను మలిసి మనల్ని పరలోకాన్ని నడిపించడానికి ఆయన మనలో పనిచేస్తున్నారండి. ఆయనే మనల్ని కట్టాలి. అందుకే దేవుని ఇల్లు అంతటిలో, ఎందుకంటే ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడే కాదండి, కట్టించేవాడి కన్నా కట్టువాడు గొప్పవాడండి. ఎందుకంటే ఏ ఇల్లు అయినా చూడండి, ఇల్లు కట్టించుకుంటాం మనం, కానీ అక్కడ ఎవరన్నా పూర్తయిపోయిన తర్వాత ఎవరన్నా చూసినప్పుడు ఏమడుగుతారంటే ఇల్లు ఏ మేస్త్రి కట్టారని అడుగుతామండి. అంటే ఆ యొక్క నిర్మాణం కనుక బాగుందనుకోండి, యోగ్యంగా ఉంటే ఖచ్చితంగా అడుగుతామండి, అది చాలా బాగా కట్టాడయ్యా, ఏ మేస్త్రితో కట్టించుకున్నారని. అలాగే మనల్ని కూడాను పరిశుద్ధంగాను పవిత్రంగాను యోగ్యులుగాను ఆయన మనల్ని కట్టడానికే ఆయన మనలో క్రియ చేస్తారండి. అందుకే వాక్యం ఏం చేస్తుంది? మనల్ని క్రియ చేసి యోగ్యులుగా మారుస్తుందండి. ఆ విషయాలు ఈరోజు జ్ఞాపకం. ఎందుకంటే మొట్టమొదటి మనం మోసే గురించి జ్ఞాపకం చేసుకుందామండి.
మరి మోసే ఎటువంటి వాడైనా దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నారు. మొట్టమొదటి ఆయన దేవుని చేత ఆయన ఒక సాక్ష్యాన్ని పొందుకున్నారు. అది ఆ మాట సంఖ్యాకాండం చూడమ్మా. ఆ మాట మీరు సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో 7 నుంచి 8 వచనాలు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒక నిమిషమా, ఒక్క నిమిషం. 12వ అధ్యాయంలో 6 నుంచి చదవమ్మా. నా సేవకుడైన మోసే అటువంటి వాడు కాదండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే మొట్టమొదటి సేవకుడిగా పిలువబడ్డాడండి. ఎందుకంటే దేవుని ప్రజలను నడిపించడానికి ఆయన ఒక సేవకుడిగా వచ్చి ఆయన పిలువబడ్డారండి. అందుకోసం ఆయన దేవుడే సిద్ధపరిచారు. ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజరికంలో ఉండినా సరే ఇంకొక 40 సంవత్సరాలు ఒక యాజకుడి దగ్గర సమస్తం తర్పీదు తీసుకుని ఒక సేవకుడు ఉండవలసిన లక్షణాలన్నింటినీ కూడాను ఆ యాజకుడి దగ్గర అన్నీ కూడా పొందుకుని దేవుని చేత పిలువబడి దేవుని చేత ఆయనని దేవుడు ఎన్నుకుని దేవుని చేత నడిపించబడ్డారండి. ఇప్పుడు దేవుని సాక్ష్యమే స్పష్టంగా చెప్తుందండి. నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. నేను గూఢభావముతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడదు. ఎందుకంటే ఎవరైనా సరేని కళలోనూ దర్శనాల్లోనూ దేవుని చూడగలిగారేమో, కానీ మోసే అలా కాదండి. ముఖాముఖి దేవుడితో మాట్లాడారు. అదే యేసయ్య కూడాను పరలోకం నుంచి వచ్చినటువంటి సేవకురండి. అందుకే మనకు ప్రధాన యాజకుడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన పరలోకం నుంచి వచ్చారండి. ఇక్కడ ఆ విషయంలో మోసే మనకి యేసయ్యకి ఆయన ఒక సాదృశ్యం అండి. మరి అటువంటి ఆయన గురించి సాక్ష్యం కూడా స్పష్టంగా వినపడుతుందండి. నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. నేను మాట్లాడతాను, ముఖాముఖి మాట్లాడతాను. మరి దేవుని చేత సాక్ష్యం ఎందుకు సాక్ష్యం పొందుకున్నాడైనా ఆ మాట నిర్గమకాండంలోనూ చూస్తే 33వ అధ్యాయం చూడమా. 33వ అధ్యాయంలో 9 నుంచి చదవమ్మా. మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమునందు మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూసి లేచి ఎందుకంటే ప్రతి సమయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా దేవుని సహవాసంతో గడిపాడండి. ఆయన ఏ సమస్య అయినా సరే, ఏ విషయంలో అయినా సరే మొట్టమొదటి ఆయన దేవుని మందిరంలో, దేవుని సన్నిధాన గుడారంలో ఉండి దేవుడు అక్కడ మేఘ రూపంలోనూ అక్కడ ఆయన వచ్చి ఆ విషయంలోనూ పరిపూర్ణ నడిపించారండి మోసేని. అంటే మోసేకి దేవునికి ఉన్న సంబంధం ఎటువంటిది? ఒక స్నేహితుడైన సంబంధం అండి. ఎందుకంటే ఆయన ఎటువంటి సంబంధం కలిగి ఉన్నాడండి? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడేవారండి ఆయన. ఎందుకంటే మోసే గుణం చూడండి. ఇక్కడ ఆయన ఎటువంటి గుణం గలవాడంటే యేసయ్యకు ఉన్నటువంటి క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అని స్పష్టంగా వాక్యం చెప్తుందండి. ఆయన మోసే యొక్క మనసు ఎటువంటిదంటే ఆ విషయం 32వ అధ్యాయంలో నిర్గమకాండంలో ఉంటుంది చూడండి. 30 నుంచి అమ్మ. ఒక 32, 30 అమ్మ. ఎందుకంటే ప్రజలందరూ ఎప్పుడైతే మోసే అహరోను దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు
వాళ్ళు అక్కడ లేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రజలందరూ కూడాను వాళ్ళ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, ఇంకా మోసే ఎప్పుడు వస్తాడు అంటే 40 రోజులు అక్కడ ఉన్నారంటాడు. ఆ 40 రోజులు కూడా దేవుడు మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఈ ప్రజల కోసం ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చారండి. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి తీసుకుని రావడానికి వాళ్ళిద్దరూ కూడా దేవుని యొద్ద ఉంటే ఈ ప్రజలందరూ కూడాను మోసే మమ్మల్ని మర్చిపోయాడు కాబట్టి మమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేరు మాకు, కాబట్టి మీరే మాకు ఏర్పాటు చేయాలి అని అహరోను మీద ఒత్తిడి చేసి ఒక బంగారపు విగ్రహం తయారు చేపించి ఆ విగ్రహమే నడిపిస్తుందని చెప్పి వారి పండగ కింద చేసుకుని దేవునికి విరోధమైన పాపం చేశారండి. ఆ పాపం చేసినప్పుడు దేవునికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగినప్పుడు ఎందుకంటే దేవుడిని చేత నడిపించబడ్డారు. ఎందుకంటే ఆ సమయం ఎర్ర సముద్రాన్ని ఎవరు దాటించారు? దేవుడే దాటించాడు. మారా నీళ్ళు మధురంగా ఎవరు మార్చారండి? దేవుడే మార్చారండి. ఎన్నో అద్భుత కార్యాలు జరిగించారండి, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ ఒక 40 రోజులు దేవుని యొద్దకు వెళ్ళి మోసే అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు ఓపిక లేక, ఎందుకంటే ఓర్పు లేక వీళ్ళు మోసే మీద తిరుగుబాటు చేశారు. మోసే మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని నడిపించడానికి మోసే రావటం లేదు కాబట్టి మేమే ముందుకు వెళ్ళాలని చెప్పి వాళ్ళు అహరోను మీద ఒత్తిడి చేసి నువ్వు మాకు అలా వెళ్ళటానికి ఒక ఏర్పాటు చేయాలి, ఒక విగ్రహాన్ని మాకు చెయ్యాలి, ఆ విగ్రహం ముందు పెట్టుకుని మేము ముందుకు వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఎందుకు ఉండాలి మేము అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి చేయడంతోనూ అక్కడ ఉన్న అహరోను ఏం చేశాడు, వాళ్ళు ఉన్న దగ్గర ఉన్న దేవుడిచ్చిన బంగారాన్ని అంతా కూడాను తీసుకురమ్మని చెప్పి ఆ బంగారంతోనూ ఒక నంది బొమ్మను తయారు చేసి ఆ బొమ్మని ముందు పెట్టుకుని వీళ్ళు పూర్తిగా తాగుతూను తింటూను పండగలా డప్పులు కొట్టుకుంటూను ఒక పండగలా చేసుకుని మమ్మల్ని ఈ బొమ్మే మమ్మల్ని నడిపించింది ఇప్పుడు వరకును అని చెప్పి పండగ చేసుకుంటున్నారండి. వాళ్ళు చేస్తున్న కోలాహలం ఎక్కడికి వినపడింది? దేవుని యొద్ద ఉన్నటువంటి మోసేకి అహరోనుతో పాటు దేవునికి కూడా వినపడిందండి. అప్పుడు దేవుడు చాలా ఆగ్రహం పడ్డాడు. మోసే చూసేవా నీ ప్రజలు ఎంత తొందరలోనే నాకు దూరం అయిపోయారు చూసేవా అని చెప్పి అప్పుడు మాట అంటాడన్నమాట. మోసే నువ్వు మాట్లాడ కూరుకుంటే ఈ జనాంగాన్ని అంతని కూడా నిర్మూలన చేసేసి నీ వంశంలోంచి కొత్త జనాంగాన్ని పుట్టించి వారిని నేను కానానికి తీసుకెళ్తాను అని దేవుడు చాలా ఆగ్రహంతో మాట్లాడినప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఇలా చేస్తే ఐగుప్తులోంచి తీసుకురావడానికి నీకు చేతకాక వాళ్ళ దారిలో నిర్మూలన చేసేసి కాడకే నిన్ను గురించి కూడాను అవమానకరంగా మాట్లాడుకుంటారు ప్రజలు. నీకు అవమానం రాకూడదు కాబట్టి నువ్వు మాత్రం మాట తప్పకుండా, ఎందుకంటే మొదట నువ్వేమి ఇచ్చావు మాట, ఆ మాట ప్రకారమే నువ్వు చెయ్యాలి తప్ప నువ్వు ఆగ్రహపడవద్దని శాంతపరిచి అక్కడి నుంచి కింద దిగి వచ్చిన తర్వాత ప్రజలతో అంటాడన్నమాట, నేను వెళతాను, మీరు చేసిన పాపం చాలా ఘోరమైన పాపం చేశారు, మీరు ఆ పాపానికి పరిహారం ఏమైనా దొరుకుతుందేమో, నేనేమైనా చేయగలుగుతానేమో అని చెప్పి అక్కడ యెహోవా దగ్గరికి వెళ్ళి నేను బతుమాలుకుంటానని చెప్పి ఆయన బయలుదేరారండి. ఎందుకంటే పాప పరిహారం, పాపం ఏం చేస్తుంది? పాపం దేవుని ఉగ్రత కారణం అవుతుందండి. ఆ పాపం వల్లే కదండి ఆదాము అవ్వ మరి దేవుని దగ్గర ఉండవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? వాళ్ళు ఆ పాపమేనండి. పాపం అనేది చాలా ఉగ్రతను తీసుకొస్తుందండి. అది మనకు తెలియకుండానే కష్టాలు పాలు చేస్తుందండి, ఇరుకుల్లోకి ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందండి. ఆ విషయాన్ని పరిష్కారం చేస్తానని చెప్పి ఈయన బయలుదేరాడు. ఆ బయలుదేరేటప్పుడు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు యెహోవా దేవత మాట్లాడడం చదువు ఇంకా అక్కడ ఒకవేళ మీ పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యగలనేమో అనిను అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరుగు వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేశారు, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన గ్రంథంలోను ఉండి నా పేరును
తుడిసివేయమని బతిమాలు కొనుస్తున్నారు. ఎందుకంటే ఈయన ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? ఇక్కడ మోసే ఎవరి గురించి ఆలోచిస్తున్నారండి? పాపం చేసిన వారి పేరు జీవగ్రంథంలోంచి కొట్టివేయబడుతుందండి. అంటే జీవగ్రంథంలో కొట్టివేయబడిందంటే వారు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసిందని ఆ స్థితి. అందుకని బతిమాలుకుంటున్నాడు అన్నమాట. ప్రభు, ఒకవేళ చేసిన పాపం ఘోరమైంది, నీకు వ్యతిరేకమైన పాపం చేశారు వారు, నీ స్థానంలో ఒక దూడ చేసుకున్నారు, చిన్న విగ్రహం చేసుకున్నారు, ఆ పాపము చాలా భయంకరమైన పాపము. ఒకవేళ దయ తెలిసి నువ్వు క్షమిస్తే పర్వాలేదు, క్షమించకపోతే ఆ పేరు నువ్వు రాసిన జీవగ్రంథంలోంచి వాళ్ళ పేర్లు కొట్టివేయవద్దు, నా పేరు కొట్టివేయి, వాళ్ళ స్థానంలో నన్ను పెట్టు, నా పేరుని కొట్టివేయి అని బతిమాలుకోవడం మొదలుపెట్టాడండి. ఎందుకంటే జీవగ్రంథంలో పేరు తీసేస్తే ఖచ్చితంగా పరలోకం వెళ్ళడం ఉండదండి. ఆ జీవగ్రంథంలో మన పేరు లేకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవలసిందని. కానీ మోసే ఆ ప్రజల కోసం తను నరకానికి వెళ్తానని సిద్ధపడ్డాడు. ఆ ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు ఆయన? అందరూ పరలోకం వెళ్ళాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఏ నాయకుడైనా సరే ప్రజలు బాగును కోరుకుంటారా, లేకపోతే తమ బాగును కోరుకుంటారా? ప్రజలు బాగుండాలి. అందుకైనా నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. ప్రజలు ఎవరు? దేవుని బిడ్డలండి. దేవుని బిడ్డలు బాగు కోరుకునేటువంటి సేవకుడిగా మోసే కనపడతారండి. అందుకే నా ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన వాడు. అందుకే అక్కడ మోసేని పెట్టారండి. అంటే దేవుని ఇంటిలోనూ నమ్మకమైన, మొట్టమొదట ఆయనకు వచ్చిన సాక్ష్యం నమ్మకమైన వాడు. రెండో సాక్ష్యం ఆయన నా స్నేహితుడు. దేవుని యొద్ద నుంచి 2 సాక్ష్యాలు పొందుకున్న వారు ఎవరో లేరండి ఇప్పుడు. అందరూ ఒక్కొక్క సాక్ష్యం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ 2 సాక్ష్యాలు పొందుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవరో లేరండి. అంత గొప్ప సేవకుడు అండి ఆయన. ఎందుకంటే తను నరకానికి వెళ్తానని సిద్ధపడుతున్నాడు, కానీ తను ఉన్న బాధ్యతలు ఈ ప్రజల్ని ఆ పాపంలో ఉండి వాడు నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పి పాపాన్ని పరిహారం కింద తానే ఆ పాపాన్ని భారాన్ని మోస్తానని చెప్పి దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు అన్నమాట, అది సాధ్యం కాదు, ఎవరి పాపము వారే మోయవలసిందే. ఎందుకంటే మోసే కూడాను జన్మ పాపంతోనే ఉన్నాడు. మోసే కోసమే ఒకళ్ళు మరణించాలి. ఎందుకంటే ఆయన పాపాలు పరిహరించబడాలంటే మోసే కోసమే బలి కావాలి. అటువంటిప్పుడు ఇతరుల పాపాలు మోయడానికి తాను ఎలా బలి అవ్వడానికి సరిపోతాడు? అందుకే దేవుడు ఒప్పుకోలేదండి. పాపం చేసిన వాడి పేరే నేను జీవగ్రంథం కొట్టివేది. అందుకు యెహోవా, ఎవరు నా ఎదుట పాపము చేసేదరో వారిని నా గ్రంథములో నుండి కొట్టివేయుదును. ఎందుకంటే పాపం ఎవరు చేస్తారో వారు జీవగ్రంథం నుంచి పేరు కొట్టివేయబడుతుంది. అంటే ఆ పాపం ఎవరైతే చేశారో వారి పేరే జీవగ్రంథంలోనూ కొట్టివేయబడుతుందండి. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళేదను. ఎందుకంటే నీకు ముందుగా వెళతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్ని ఎంత అసహించుకున్నాడంటే ప్రభు అక్కడ ప్రజలతో నడవటానికి కూడా దేవుడు ఇష్టపడతలేదండి. ఎందుకంటే విగ్రహం అనేది దేవునికి భయంకరమైనటువంటి కోపాన్ని తీసుకొస్తుంది. అది ఎంత అవమానంగా చూస్తారు అంటే వారితో నడవటానికి కూడాను అక్కడ దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే విగ్రహం అది 10 ఆజ్ఞల్లోనూ ఉన్న ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? ఇవి ఉండకూడదు. ఆకాశం ఉందే కానీ, భూమి ఎందే కానీ, భూమి కిందయే కానీ దేని రూపమునైనను అమ్మా మరి ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ఆ ఆజ్ఞలో మనకి ఏం కనపడుతుంది అమ్మా? ఈ ఆజ్ఞలో మనకి ఏం కనపడుతుందండి? దేని రూపంలో అయినా సరే విగ్రహం అనేది చేసుకొనకూడదు, వాటికి అంటే అక్కడ ప్రభు ఏమన్నాను, నా రూపంలో చెయ్యండి అని చెప్పారు. ఏమన్నా అక్కడ? ఈ ప్రజలు ఒక దూడను తయారు చేసి, దాంతో బంగారు దూడను తయారు చేసి, ఇదే దేవుడు, ఇదే యెహోవా అని యెహోవా పక్షంలో ఆ దూడను పెట్టారండి. అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇదే యెహోవా అని చెప్పి యెహోవా నామములను దూడ నిలబెట్టారు. అంటే ఆయన రూపాన్ని అక్కడ చూపిస్తున్నారండి. అంటే ఈ దూడ రూపంలో చూపిస్తున్నారు. అలా చూపించినందువల్ల దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చిందండి, భయంకరమైన కోపం వచ్చిందండి. వీళ్ళు నిర్మూలన చేసేస్తాను అని చెప్పి దేవుడు ఆ సమయంలో చాలా ఆగ్రహపడ్డారండి. కానీ సేవకుడు అయినటువంటి మోసే ఏమని చెప్తున్నాడు? అది వద్దయ్యా, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా తిరుగుబాటు చేస్తున్న వారే, వాళ్ళ గురించి నీకు తెలుసు కదా. ఎందుకంటే నీ పేరులోనే ఉంది కదా, కృపా సత్య సంపూర్ణుడువు. ఎందుకంటే నువ్వు దయామయుడువు, కరుణామయుడువు, నీ పేరులోనే ఉంది, గుణంలోనే ఉంది. దయచేసి వారిని క్షమించి వారిని నువ్వే నడిపించాలి, ఖచ్చితంగా నువ్వు క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు నిర్మూలన చేస్తే ఐగుప్తులోంచి నడిపించడానికి నీ వల్ల కాక వారి దారిలోనే నిర్మూలన చేసేసాడని చెప్పి నీకు చెడ్డ పేరు వస్తుంది. ఆ పేరు నీకు రావటం అది యోగ్యము కాదు. ఎందుకంటే దేవుని పేరు, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు నడిపించగల సమర్థుడువు, నువ్వు నడిపించలేక వారిని నిర్మూలన చేశారని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే దయచేసి నువ్వు క్షమించి నీవే వారిని నడిపించాలి. అప్పుడు ప్రభు అంటాడు అన్నమాట, నేను వారితో నడిస్తే వారి చేసి తిరుగుబాట్లకి నాకు ఆగ్రహం కలిగి నేను ఎక్కడ నిర్మూలన చేసేస్తాను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, నా దూతని నీకు ముందుగా వెళ్ళును, నేను చెప్పిన చోటికి నా దూత నీకు ముందుగా వెళ్ళుదును, నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదకి ఎందుకంటే చూడండి, అక్కడ వాళ్ళు చేసినది పనికి దేవుని ఉగ్రత కడకి వాళ్ళు బాధల పాలు చేయటానికి కారణమైంది. ఎందుకంటే మనకి ఇరుకులు ఉన్నా, ఇబ్బందులు వస్తున్నా, సమస్యలు వస్తున్నా, బాధలు వస్తున్నా, దానికి కారణం ఏమిటంటే దేవునికి వ్యతిరేకంగా మనం నడుచుకున్న విధానాన్ని బట్టే, దేవుని కోపాన్ని బట్టే మనకు వస్తాయి, కానీ అవి మామూలుగా రావండి. అప్పుడు వరకు ఎవరు నడిపించారు? పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగానండి దేవుడే నడిపించాడు. కానీ ఒక 40 రోజులు అండ్ మోసే కనపడపోయేటప్పటికి వారు కేవలం తమ సొంత నిర్ణయాల మీద నడుచుకోవడానికి అసంసిద్ధపడ్డారు. దేవుని ఉగ్రతని మోసే అటు చల్లార్చాడు. మరి ఈ రోజుల్లో కూడా చూడండి, తండ్రి వారు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. అందుకే యేసయ్య స్వరూపము అక్కడ మోసేలో కనపడుతుంది. అక్కడ ఒకటే కాదండి, ఇంకా ముందుకెళ్తే ఇంత చదువు 33వ అధ్యాయంలో చూడు, 11 నుంచి చదువు.
చూడండి, ఇక్కడ మోసేలో ఉన్న లక్షణం ఏమిటంటే, నడిపిస్తే నువ్వే నడిపించాలి, కానీ నువ్వు లేకపోతే మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళము. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే మనం దేవుడి ఆత్మ నడిపించాలండి. దేవుని ఆత్మ నడిపించకుండా, దేవుని వాక్యం నడిపించకుండా మనం పరలోకానికి వెళ్ళడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి మనకు వీలు పడదండి. అందుకు వెళ్ళలేమండి. ఎందుకంటే మనం నడిపించేది ఎవరండి? అది దేవుడే నడిపించాలండి. దేవుడిని నడిపించకుండా మన సొంత నిర్ణయాలు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళామనుకోండి, పరలోకం వెళ్ళలేమండి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే క్రీస్తు అనే మార్గంలో వెళ్ళాలి. అదేవిధంగా పరలోకం వెళ్ళాలంటేనే క్రీస్తు అనే సత్యములో నడుచుకుంటూ మన పరలోకం వెళ్ళాలండి. అలాగని పరలోకం వెళ్ళాలంటేనే క్రీస్తు అనే జీవం కలిగి మన పరలోకం చేరుకోవాలండి. అందుకే మనం యేసయ్య లేకుండా పరలోకం వెళ్ళటం అనేది అసాధ్యం. అందుకే మోసే అంటున్నాడు అన్నమాట, నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యము. నువ్వు వస్తేనే మేము వెళతాం, లేకపోతే ఇక్కడితో మా ప్రయాణాన్ని ఆపేస్తాం. ఇదే ప్రార్థన మనకు ఉండాలి. ప్రభువా, నువ్వు నడిపిస్తే మమ్మల్ని నడిపించండి, లేకపోతే మేము ముందుకు వెళ్ళటం అనేది మాకు అసాధ్యము. నువ్వే మమ్మల్ని నడిపించాలి. ప్రతిరోజు మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ ప్రార్థన దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తుంది. అంటే ఈ లోకంలో దాటాలంటే, ఈ లోక పరిస్థితులు మనం దాటాలంటే దేవుడి సహాయం కావాలి. ప్రభువా, నువ్వు నడిపిస్తేనే మేము ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఒక స్నేహితుడితో మాట్లాడిన విధంగా మోసే మాట్లాడుతున్నారు. మరి మన ప్రార్థన ఈరోజు యేసయ్యతో మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? అమ్మా, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారండి? ఇద్దరు ప్రాణ స్నేహితులు మాట్లాడుకుంటే ఏ విధంగా మాట్లాడుకుంటారు? ఆ మనసులో మన దేవునితో ప్రార్థన చేయాలండి. ఆ సమయంలోనూ అక్కడ మోసే యెహోషువ ఇద్దరు కూడా అక్కడ పాళెంలో పాళెం అంటే ఏమిటి? దేవుని గుడారం అండి. ఆ గుడారంలో కూర్చున్నారు. కూర్చుంటే దేవుని మేఘం మొత్తం కమ్మేసిందండి అక్కడ. అంటే దేవుడు అక్కడ ఉన్నాడు. ఈ ప్రజలందరూ కూడా ఎవరి గుమ్మాల ముందు వాళ్ళు నుంచుని దేవునికి నమస్కారాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పాపము చేశారు. ఆ దేవుని ఉగ్రత ఉంది. ఎవరు ముందుకు రావడం ధైర్యం లేదండి. అందరూ కూడా నమస్కారాలు చేస్తున్నారు. అక్కడ అందరూ కూడా ఇటేపుగా చూస్తున్నారండి. ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా మోసేతో మాట్లాడుతున్నారు, ఒక స్నేహితుడితో మాట్లాడిన విధంగా. ఎందుకని మాట్లాడుతున్నారు? తన ప్రజలు, అంటే దేవుని ప్రజల విషయంలోనూ మోసేలో ఉన్న పట్టుదల చూడండి. ఏ విధంగా సరే వీరు పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే ముందు మోసేకి దేవుడిచ్చిన బాధ్యత. ఆ బాధ్యత ఎటువంటి బాధ్యత అయినా సరే మనం నమ్మకంగా మోసేవారునే ఉండాలండి. ఎందుకంటే దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ బాధ్యతను మనం ఎలా నెరవేర్చాలి? అందరికీ బాధ్యతలు ఇచ్చారండి. అందుకే ఇంటి యజమాని అనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి తమ ఇంటి వారిని దేవుని ద్వారా పరలోకం నడిపించాలండి. ఆ బాధ్యత మనం ఖచ్చితంగా నెరవేర్చుకున్నామనుకోండి, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఖచ్చితంగా ఎవరితో నెరవేర్చాలి? దేవుని సహాయంతోనండి. నువ్వు లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. నువ్వు వస్తేనే మేము ముందుకు వెళ్తాం. ఆ తీర్మానం కనుక మనలో ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మే మనల్ని నడిపిస్తుందండి. అందుకే దేవునితో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఒక స్నేహితుడితో ఉన్న సంబంధం కలిగిన వారునే అందుకే ఆయన అంటున్నారు, నేను నీ పేరుని నేను ఎరిగి ఉన్నాను. అంతకు మునుపు ఒక దూత అన్నారు ఆయన. కానీ మోసేలోని పట్టుదల అక్కడ దేవుడి నిర్ణయాన్ని మార్చేసిందండి. దూత అంటే ఎవరు? ఆ సమయంలో గాబ్రియేలో లేకపోతే వేరే దూత పంపించుదురు. కానీ నువ్వు రాకపోతే నేను వెళ్ళలేము, మేము వెళ్ళాము, ఒక అడుగు కూడా ముందుకు వేయమని చెప్పి
ఆ పట్టుదలతోనూ తన ప్రజల కోసం, నీ ప్రజలే కదా, నీ ప్రజలు నడిపించాలంటే మా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళలో ఏమన్నది అవిధేయత అండి. అంటే వాళ్ళలో ఏమన్నా అవిశ్వాసము అవిధేయతను మనకు తెలియకుండానే దేవుళ్ళని దూరం చేస్తుందండి. ఎందుకంటే ఈ సమస్య నేను దాటగలనా అన్న అనుమానం మనలో వచ్చిందనుకోండి, అక్కడ దేవుని వైపు చూస్తామా, సమస్య వైపు చూస్తామా? అసలు దేవుని వైపు చూడాలంటే కాస్త నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, అవిధేయత ఉండకూడదండి. అవిధేయత ఉన్నప్పుడు మన దేవుడిని నడిపించడండి. ఖచ్చితంగా ఆయన మీద ఏముండాలి? మనకి విశ్వాసం, నమ్మకం, విశ్వాసమునండి. ఎప్పుడైతే ఈ రెండులో మనలో లేకపోతాయో అవిధేయత, సణుగుడు, గొణుగుడు అప్పుడు మొదలవుతాయి. ఈ లక్షణాలు దేవునికి ఏమొస్తుంది? ఖచ్చితంగా ఉగ్రత వస్తుందండి, కోపం వస్తుంది. నేనే దిగి వస్తే నా మీదే నమ్మకం ఉంచలేదు వీళ్ళు. అంటే నమ్మకం ఆయన మీద లేకుండా ఆయన మనతో రమ్మంటే ఎలాగొస్తారు ఆయన? అందుకే మనలో ఏముండాలండి? నమ్మకం, విశ్వాసం అనండి. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా సుఖంగా దేవునితో దాటేస్తామండి. ఆస్తులు అంతస్తులు కాదండి, దేవుని మీద మనకు విశ్వాసం, నమ్మకం. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఖచ్చితంగా నా తోడై ఉంటాడు అనే నమ్మకం మనలో ఉందనుకోండి, ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ఖచ్చితంగాను మనం సమాధానకరంగా ఈ లోకాలను ముందుకెళ్ళేవారమే ఉంటామండి. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశారో అప్పుడు అంటున్నాడు అన్నమాట, నీకు విశ్రాంతిని ఇస్తాను, విశ్రాంతిని కలగజేస్తాను, నీ సన్నిధి, నా సన్నిధిని నీకు ముందుండి నడిపించే విధంగాను పంపే. సన్నిధి అంటే ఎవరు? సన్నిధి అంటే యేసయ్య అండి. ఇది పరలోకంలో దేవాలయాలు ఉండవండి. సన్నిధి అంటే దేవాలయం, దేవాలయం అంటే క్రీస్తు అండి. క్రీస్తు అంటే మందిరం. నాకు ముందుండి నడిపించే విధంగాను నా సన్నిధిని మీకు తోడుగాను పంపిస్తాను. మోసే చేసిన పట్టుదల గల ప్రార్థన ఈరోజు కూడా మనకి దేవుని సన్నిధి ద్వారా ఈరోజు మనం నడిపిస్తుందండి. ఇప్పుడు మనం నడవాలంటే ఈ మార్గమేనండి. అంటే ఇప్పుడున్న దేవుని సన్నిధానమే మనం నడిపించాలండి. ఈ లోకంలో దేవుని సన్నిధానం నడిపించకుండా మనం కానాను చేరటం అంటే పరలోకం చేరటం అనేది అసాధ్యమండి. ఎన్నో కొరతలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆనాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు 4 రోజులు ప్రయాణం చేసేటప్పటికి ముందే ఎర్ర సముద్రం వచ్చిందండి. ఈ ప్రజలందరూ కూడాను ఎర్ర సముద్రం చూసి బాధపడ్డారు. అయ్యో మీ ముందుంటే సముద్రం వచ్చేసిందని. సముద్రం ఎలా దాటాలనుకున్నారు. ఆ సమయం వెనక్కి తిరిగి చూసేసరికి ఆ సమయంలో ఫరో సైన్యం తరువుకుంటూ వచ్చిందండి. అప్పుడు మళ్ళీ సణుక్కోవడం మొదలుపెట్టారు. ముందు చూస్తే సముద్రం కనపడుతుంది, వెనకాల చూస్తే ఫరో సైన్యం తరువు వస్తుందండి. ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండేపులు ఇరుక్కుపోయారండి. ఎటు వెళ్తానికి వీలు లేదు. ముందుకు వెళ్దామంటే సముద్రం, వెనక వెళ్దామంటే ఫరో సైన్యం చంపేస్తారు. మమ్మల్ని ఇలాగా అడ్డకెత్తల్లో పెట్టి మమ్మల్ని నాశనం చేయడం తీసుకొచ్చామని చెప్పి అప్పుడు మోసే మీద, అహరోను మీద వాళ్ళు విపరీతంగా సణుక్కున్నారండి. ఆ సమయం దేవుని ఒక కృప అంటే వాళ్ళు వెనకాలేమో మేఘస్తంభం పెట్టారు, ముందేమోను అగ్నిస్తంభం పెట్టి అక్కడ చీకటిని కలగజేసి వీళ్ళ ముందు వెలుగుని కలగజేసి ఎర్ర సముద్రం మీద కర్రతో కొట్టమన్నప్పుడు ఆ ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలుగా విడిపోయి వీళ్ళని దాటి ఆరిన నేల మీద వీళ్ళు నడిచే విధంగాను దేవుని కృప కనపరిచారండి. అంతేకాదండి, వీళ్ళు వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న వెనకాల ఉన్న మేఘస్తంభాన్ని పక్క తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ రాజు ఫరో సైన్యం అంతా కూడాను సముద్రంలో నడిచే విధంగా దేవుడు చేశాడు. వాళ్ళు కూడా ఎలాగొచ్చారు? ఆ సముద్రం దాటడానికి వాళ్ళు కూడా సముద్రంలోకి వచ్చేసారండి. ఆ వచ్చినప్పుడు వెంటనే మోసేకి చెప్పాడనమాట, ఆ కర్ర తీసుకుని మళ్ళీ సముద్రం మీద కొట్టు. ఎప్పుడైతే వాళ్ళు సగం దూరం సముద్రంలో వచ్చారో మోసే కర్ర తెచ్చి కొట్టేటప్పటికి ఈ 2 గోడలుగా కట్టబడిన సముద్రం ఏమైంది? మళ్ళీ మొత్తం కలిసిపోయిందండి. ఎప్పుడైతే కలిసిపోయిందో రాజు నుంచి ఎడక చిన్న సైనికుడి వరకును మొత్తం అందరూ కూడాను సముద్రంలోనూ మునిగిపోయి పూర్తిగా చనిపోయారు.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు శత్రుశాసనం లేదండి. ముందు వీళ్ళు ఏమనుకున్నారు? వీళ్ళు ముందు సముద్రం కనపడుతుంది, వెనక మన రాజు ఉన్నాడు, మమ్మల్ని ఇద్దరమైన పెట్టి చంపేద్దామని తీసుకొచ్చారా అని వాళ్ళు ఏమనుకున్నారు? కనుక సణుగుడు గొణుగుడుని. అయినా దేవుడు సహించాడు. అందుకే మనలో సణుగుడు ఉండకూడదండి. మన పరిస్థితులను చూడకూడదు. మన నడిపించేది ఎవరు? దేవుడు నడిపిస్తున్నాడు. దేవుని మీద విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉన్నాయనుకో మనకి ఎటువంటి సమస్యనైనా సరే మనం సులువుగా దాటుకుని ముందుకు వెళ్ళేవారునే ఉండదు. దీనికి మార్గమే మన విశ్వాసంలో ముందుకు వెళ్ళాలంటే మనకు ఉండవలసిన బలం ఏమిటంటే ఉపవాస కూడికండి. అంటే దీనిని బలపరచడానికి, వీరు వెళ్తానికి మార్గం చూపిస్తానికి 40 రోజులు దేవుని యొద్ద కటిక ఉపవాసం ఉన్నాడండి. నీళ్లు కానీ ఆహారం కానీ ఏమి తీసుకోలేదండి. అక్కడ దేవుడి దగ్గర ఉండి దేవుడిచ్చిన మార్గాన్ని పట్టుకుని ఈయన వచ్చారండి. ఆ మార్గమే మనకిచ్చిన ధర్మశాస్త్రం అండి. ఈ ధర్మశాస్త్రం ముందు పెట్టుకుని మనం వెళ్ళేవారుమనే ఉండాలి. ఆ ధర్మశాస్త్రాన్ని వాక్యం అంటాం మనం. ఆ వాక్యం ఎవరు మనకి? ఆయనే యేసయ్యండి. ఇప్పుడు అంటున్నారు అన్నమాట, నా సన్నిధి మీకు ముందుగా నడిపిస్తుంది, నీకు విశ్రాంతిని. మరి యేసయ్య ఏమని పిలిచాడండి? ప్రయాసపడ భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, కలగజేతును. మన ఈ లోకంలో మనం కానాను ప్రయాణంలో ఉన్నామండి. కానాను అంటే పరలోక ప్రయాణంలో. ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. కసిగా ఎవరి సహాయం తీసుకోవాలి? దేవుని సహాయం అండి. మన ప్రయాసంలోనే ఉన్నామండి, ఇరుకుల్లోనే ఉన్నాం, ఇబ్బందుల్లోనూ ఉన్నాం. అన్నమాట ఏబు గ్రంథంలో ఉంటుంది చూడండి, 7వ అధ్యాయంలోను. మొదటి నుంచం భూమి మీద భూమి నరుగుల కాలము యుద్ధకాలమే కదా, వారి దినములు కూలివాని దినములే కదా. ఎందుకంటే ఈ భూమి మీద మన పరిస్థితులు ఎలా ఉంటాయండి? కేవలం యుద్ధకాలమేనండి. పొద్దున్నే లెగుస్తాం, సాయంకాలం వరకు పనిచేస్తాం, సాయంకాలం వచ్చి ఇంటికి శుభ్ర భోజనం చేసి పడుకుంటాం. ఆ పడుకున్నప్పుడు మన ఆలోచన ఏముంటుంది? రేపు పొద్దున్న ఏ పని చేసుకోవాలి, రాబోయేటువంటి కూలి కోసమే మనం చూసి మనం ప్రయాసపడతామండి. ఒకరోజు కనుక పని లేకపోతే మన ఇంట్లో నడుస్తుందండి. ఈ భూమి మీద మన జీవితాలు అంతేనండి. ఏ రోజు కూలి ఆ రోజే కష్టపడి ఎదురు చూసి సంపాదించుకునేటువంటి వారునే ఉంటుంది. అందుకే చెమటోడిచే ఈ లోకంలో బతకాలండి. మరి అటువంటిప్పుడు మన ప్రయాసంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎవరు నడిపించాలి? ఖచ్చితంగా దేవుడే నడిపించాలండి. అందుకే మోసే స్థానంలోనూ యేసే నియమించబడ్డారండి. ఎందుకంటే మోసే కేవలం మానవుడే కాబట్టి ఆయన వల్ల కాలేదు. ఆయన సహాయం ఎవరికి ఇచ్చారు? ఆయనకి సహాయంగా సన్నిధిని ఇచ్చారండి. ఆ సన్నిధి యేసయ్య మొదటి రాకడ వచ్చే వరకు కూడాను దేవుని సన్నిధానమే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిందండి. ఇప్పుడు కూడాను మనం పరలోకం వెళ్ళాలంటే యేసయ్య మనం పరిపూర్ణ విశ్వాసం పొందుకునే విధంగా దేవుని సన్నిధానం మనల్ని నడిపిస్తుందండి. ఎందుకంటే యేసయ్య మీద మనకి పరిపూర్ణ విశ్వాసం కలిగే విధంగా దేవుని సన్నిధానం మనల్ని నడిపిస్తుందండి. ఎప్పుడైతే మనం యేసయ్య మీద పరిపూర్ణ విశ్వాసం కలిగి మరి సంపాదించుకున్నామో, విశ్వాసం నిలిచామో, ఆ విశ్వాసం మనల్ని నడిపిస్తుంది. అందుకే ఎప్పుడు సన్నిధానాన్ని ఏం చేసుకోవాలి? మనం పూర్తి సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, విశ్వాసములోకి నడిపిస్తుందండి. అంటే కుమారుడి మీద విశ్వాసంలోకి దేవుని సన్నిధానమే మనం నడిపిస్తుందండి. అందుకే ఆ మందిరాన్ని ఏం చేసుకోవాలి? మనం ఖచ్చితంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవునిలోకి నడిపించే విధంగా ఉంటుందండి. అది మీకు ద్వితీయోపదేశకాండం 18 చూడమ్మా. అమ్మా. ఒక నిమిషం 18 చదవం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను
వారి కొరకు పుట్టించి. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నడిపించడం కోసం దేవుడు నిర్ణయించుకున్నారండి. ఇప్పుడు మోసే లాంటి ప్రవక్త, మోసే కన్నా గొప్పవాడు ఇక్కడ దేవుడు నిర్ణయించారండి. ఎందుకంటే ఇక్కడ యేసయ్యకి ఉన్న ఇంకొక పేరు ఏమిటంటే ఆయన గొప్ప ప్రవక్త. అంటే దేవుడి చేత పిలువబడిన ప్రవక్తల్లోనే చివరి ప్రవక్త కింద యేసయ్య వస్తారండి. అందుకే నీలాంటి ప్రవక్తను నేను పుట్టించేదను, ఆయన నోట నా మాటలను ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది అన్నీ వారికి చెప్పాను, అతడు నా నామమును అమ్మ ఆ మాట ఇంకోసారి చదవండి. అతడు చెప్పుచున్న మాటలు వినని వాని గురించి నేను విచారణ చేసేదను. అంటే దేవుని వాక్యం దేవుని మందిరంలో వింటున్నామండి. వినని వారి గురించి, అంటే దేవుని మాటలు వినని వారి గురించి రేపొద్దున తీర్పులోను ప్రభువు విచారణ చేస్తారండి. ఎందుకంటే దేవుని మాట మనం విన్నామనుకోండి, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది, అప్పుడు మనం పరలోకం చేరుకుంటామండి. కానీ దేవుని వాక్యాన్ని వినకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి, సొంత నిర్ణయాల మీద అంటే మనం చేసే ప్రతి పనికి కూడాను రేపొద్దు తీర్పులోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే ఆ మాట అంటున్నారన్నమాట. నా నామమునే ప్రకటిస్తున్నటువంటి నా మాటలను వినని వానికి దాని గూర్చి విచారణ. అంటే అక్కడ స్పష్టంగా ఏం కనపడుతుందండి మనకి, అంటే రేపొద్దు తీర్పు ఉంది కదండి. దేవుని మాట వినకుండా దేవుని మార్గాన్ని మనం నిర్లక్ష్యం చేసుకుని దేవునితో కలిసి నడవకుండా మన ఈ లోకంలో మన సొంత నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా తీర్పులోకేనండి. అంతే అక్కడ దేవుని దగ్గర మూడు రకాల గ్రంథాలు ఉంటాయండి, అన్నీ రాయబడతాయండి. మొదటిది ఈ లోకంలో సృష్టించినటువంటి ప్రతి సృష్టికర్త కాబట్టి ఆయన ఈ లోకం సృష్టించినటువంటి ప్రతిదీని ఒక గ్రంథంలో రాయబడుతుందండి. ఖచ్చితంగా పుట్టుక గురించి ఉంటుందండి. అదే రెండో గ్రంథం రక్షించబడిన వారి గురించి ఉంటుందండి, అది ఆ గ్రంథం జీవ గ్రంథం అండి. అదేవిధంగాను మూడో గ్రంథం అండి, దేవుని మాటలు లక్ష్య పెట్టుకుని ఉంటారు చూడండి, వారి గురించి రాస్తారు. వారి గురించి రాసింది ఏమి రాస్తారు? వాళ్ళు చేసిన ప్రతి పని, మంచి అయినా సరే చెడు అయినా సరే, ప్రతి క్రియ గురించి కూడాను అందులో రాయబడుతుందండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడాను అక్కడ రాయబడుతుందండి. మనం ఏం మాట్లాడుతున్నామో, లేదా మనం ఏం పని చేస్తున్నామో, ఏం క్రియలు చేస్తున్నామో అవన్నీ కూడాను ఆ గ్రంథంలో రాయబడతాయి. అందుకే మూడు గ్రంథాలు ఉంటాయి. ఒకటేమో సృష్టి గ్రంథము, రెండోదేమో జీవ గ్రంథము, మూడోదేమో క్రియల గ్రంథం అండి. జీవ గ్రంథంలో పేరు ఉందనుకోండి, మనకి ఈ క్రియల గ్రంథంలో మన స్థానం ఉండదండి. ఖచ్చితంగా మనం యేసయ్యతో పాటు పరలోకం వెళ్ళిపోతామండి. కానీ యేసయ్య మాట వినకపోతే, ఈ మాట వినకపోతే నేను వారి గురించి విచారణ చేసేదను, అదే తీర్పులోకి వెళ్ళిపోతామండి. అది క్రియల గ్రంథంలోకి వెళ్తుందండి. అందుకే దేవుని మాట ఖచ్చితంగా మనం విశ్వాసంతో నమ్మకంతో విని ఆయనతో కలిసి ప్రయాణం చేసేవారునే ఉండాలి. ఎందుకంటే యేసయ్య గురించి స్పష్టంగా అక్కడ రాయబడిందండి. నీలాంటి ప్రవక్త, మోసే లాంటి ప్రవక్తని నేను అక్కడ పుట్టించేదను. అందుకే ఆ మాట ఇక్కడ రాయబడిందండి. మోసే ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు, కానీ మోసే కన్నా గొప్పవాడు దేవుని కుమారుడండి. ఎందుకంటే మోసే కేవలం సేవకుడే, కానీ అక్కడ యేసే కుమారుడు ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో కుమారుడు అవుతాడు. కుమారుడు గొప్పవాడా, సేవకుడు గొప్పవాడా? అందుకే మనకి ఎవరు వచ్చారు మనల్ని నడిపించడానికి? యేసే కుమారుడిగా వచ్చారండి. ఆ మాటకి రాయబడింది కదండి. 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి
మనకి ఎందుకు అనుగ్రహించబడ్డారు? ఆయన మనల్ని కట్టడానికండి, మనల్ని నడిపించడానికండి. ఆయన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడిని మనం అనుగ్రహించారండి. ఆ కుమారుడు మనల్ని పరిశుద్ధంగా నడిపారు. ఎలా పరిశుద్ధంగాను? పరిశుద్ధాత్ముడు మనలో ఉండే విధంగాను ఆయన మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే మనల్ని ఎవరు నడిపించాలి? యేసయ్య నడిపించాలి, పరిశుద్ధాత్మ నడిపించాలండి. అందుకే మనకి 2 రకాల బాప్తిస్తాలు ఉంటాయండి. ఇక్కడ అగ్ని బాప్తిసం, అదేవిధంగా నీటి బాప్తిసం. నీటి అంటే వాక్యం అండి. ఆ వాక్యాన్ని సాదృశ్యమే శరీరంలో మునుగుతామండి మనం. అది పరిశుద్ధాత్మ బాప్తిసం అండి. అంటే ఇక్కడ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ చేత మనం బాప్తిసం పొందుకునే వారమునే ఉండాలండి. అందుకే ఈ 2 బాప్తిసాలే కొత్త జీవితాన్ని ఇస్తాయండి మనకి. వీళ్ళిద్దరూ మనల్ని నడిపించాలి. ఎవరో కాస్త కుమారుడును పరిశుద్ధాత్మనండి. అందుకు యోగ్యంగాను యేసయ్య మనల్ని కడతారు. ఆ కట్టడానికే దేవుని చేత నిర్ణయించబడ్డారు. అందుకే మిమ్మల్ని మీకు విశ్రాంతినిచ్చి నేను నా సన్నిధిని మీకోసం అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎవరు నడిపించాలండి? యేసయ్య, పరిశుద్ధాత్మనండి. వీళ్ళిద్దరూ మనల్ని నడిపిస్తున్నారు. అందుకే మనలో ఎవరున్నారు? కాస్త పరిశుద్ధాత్మనండి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. మరి యేసయ్యని వాక్యంతో నడిపించబడుతున్నాం. వాక్యం మనలో ఉన్నదే, దేవుని ఆత్మీయం మనలో ఉన్నదే. మరి మన హృదయం దేంతో పోల్చబడింది? ఈ హృదయం దేంతో పోల్చబడిందండి? దేవుని సన్నిధి అండి. ఇప్పుడు నడిచేది మనం కాదండి, మనలోనే పరిశుద్ధాత్మ నడిపింపండి. కేవలం మనకేమని నడిచామనుకోండి, ఖచ్చితంగా మనం ఏనాడు దేవుని సన్నిధిలో ఉండలేమండి. ఎందుకంటే దేవుడు ఎవరు? పరిశుద్ధుడండి. మనం పరిశుద్ధంగా నడిస్తేనే దేవుని సహవాసంలో ఉండగలుగుతామండి. అందుకే మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి, ఈ లోకాన్ని జయించినవాడు కాబట్టి ఆయన మనలో ఉండి పరిశుద్ధంగా నడిపిస్తారండి. అందుకే ఆయనకు లోబడే మనసు కలిగిన వారునే మనం దేన్ని అయినా సరే పక్కన పెట్టవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టకూడదండి. ఆయన మాట వినని వాని గురించి నేను విచారణ చేయుదును. అందుకే పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, పక్కన పెట్టకూడదండి. దేవుడు మాట్లాడిన మాట వినాలి, గ్రహించుకోనాలి, దాని ద్వారా మనం నడుచుకోవటానికి మనం ప్రయాసపడాలండి. అప్పుడు మనల్ని దేవుడు నడిపిస్తారన్నమాట. అందుకే నడిపించడం కోసమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డారండి. అందుకే నమ్మకమైన వాడు. అక్కడ మోసే ఎటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నారో ఇక్కడ ఎబ్రీల్లోనూ యేసయ్య అదే సాక్ష్యాన్ని పొందుకున్నారండి. ఒకసారి మనం జకర్యా గ్రంథం చూడము, 6వ అధ్యాయంలో 12-13 వచనాలు. 12-13 వచనాలు. చిగురు అను ఒకడు కలడు, అతడు అగ్నిస్వాగమ్మ. అందుకే ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుంది అమ్మా? ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తున్నారు? చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అంటే ఎందుకంటే మనలో ఖచ్చితంగా ఏముండాలి? చిగురండి. అందుముందు మనం ఏ విధంగా ఉన్నాం? మోడు బారిపోయిన జీవితాలండి. ఎప్పుడైతే దేవుని చేత నడిపించబడుతున్నామో, వాక్యమైన నీరు చేత ఎప్పుడైతే నడిపించబడుతున్నామో అప్పుడే మనకు కొత్త జీవితం మొదలవుతుంది. ఎందుకంటే మొదటి కీర్తనలో ఉంది కదండి, ధన్యుడు అతడు నీటి కాలవల యొద్ద వేరు నాటబడినదై ఆకు వాడక తగిన కాలమునందు
ఫలమునిచ్చే చెట్టు వలె ఉండును. ఈ మాటని జకర్యా గ్రంథంలోను అక్కడ సిగురు అన్న మాటని రెండు కలిపి చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే యేసయ్యనండి. ఆయన జన్మిస్తారు. ఆయన పేరు ఏమిటి? సిగురు. అంటే మన సిగురింపజేసేవాడు. ఆ సిగురుతో మనం అంటే కొత్త జీవితాన్ని ఆరంభించేవారు అండి. కొత్త జీవితం ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుందండి. అది ఒక దేవుని ఒక ఆలయం కింద మనల్ని ఆయన పునర్నిర్మిస్తారండి. ఆ వాగ్దానం మనం నెరవేర్చడం కోసమే ఆయన ఈలోగా జన్మించారండి. అందుకే నమ్మకమైన వాడు. ఆయన పేరు సిగురండి. అంటే మనల్ని సిగురింపజేసేవాడు. అంటే మోడు బారిపోయిన జీవితాన్ని తిరిగి ఆయన మన పునర్జీవింపజేసే విధంగాను మన చిగురిచ్చేవాడిగా ఉంటారండి. చదువమ్మా. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడైన యాజకత్వము చేయగా అందరికీ ఆ ఇద్దరికి సమాధానకరమైన ఆ ఇద్దరు ఎవరు? ఇంతగా ఆ ఇద్దరు ఎవరు? ఒకసారి 1 తిమోతి 2:4 చదవమ్మా. 1 తిమోతి 2:4-5 నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే. విమోచన క్రయధనముగా యుక్త కాలమునందు ఎందుకంటే ఇప్పుడు మనకి దేవునికి మధ్యవర్తి ఎవరండి? యేసయ్యనండి. ఆయన మనకి మధ్యవర్తిగా ఉంటారండి. అంటే యేసయ్యతో మన సమాధానం తీసుకోవాలి. యెహోవా దగ్గర మన సమాధానం తీసుకోవాలి. సమాధానకర్తగా ఉంటారండి. అందుకని ఆయన నామం ఏంటి? ఆయన నామం సమాధానకర్త అండి. ఖచ్చితంగా సమాధానం దొరుకుతుందండి మనకి. ఆయన అనుభూజ్ఞానంలో మనం నడిపిస్తారు. ఆయన ఖచ్చితంగా మన దేవునితో సమాధానకరంగా ఉండే విధంగా మనకు మధ్యవర్తిగా ఉంటారండి. ఇప్పుడు మన అవసరాలు ఎవరి నామంలో తీరుతాయండి? అమ్మా, అందరు ప్రార్థన ఎలా చేస్తున్నాం? మనం యేసయ్య నామంలో చేస్తున్నాం, యెహోవా నామంలో చేస్తున్నామా? యేసయ్య ఎవరు? మనకి మధ్యవర్తి అండి. ఆయన నామంలో ప్రార్థన చేస్తే యెహోవా మనకు అనుగ్రహిస్తారండి. అందుకే మనం నడిపించేది ఎవరు? ఇప్పుడు యేసయ్యనండి. అందుకే ఆయన సిగురింపజేసేవాడు, అదేవిధంగా నడిపించేవారు. ఖచ్చితంగా ఆయన మాటను ఏం చేసుకోవాలి? మనం శ్రద్ధగా విశ్వాసంతోనూ ఆయనతో కలిసి వెళ్ళేవారు. అందరు పాడతారు, నడిపిస్తాడు నా దేవుడు అని పాడతారు కదండి. నడిపిస్తాడు శ్రమలో అయినా నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు, ఇస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసటపై బడినా, అడుగులు తడబడినా అలసటపై బడినా, చెయ్యు బట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యు పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. శ్రమలోను వదిలిపెట్టడు ఆయన. ఎటువంటి పరిస్థితుల్లో సరే నడిపించగలటువంటి సమర్థుడి కింద ఆయన మనకు అనుగ్రహించబడి. ఆయన ఏ రూపంలో ఉన్నారు? సన్నిధి రూపంలోనే.
ఈరోజు మన మధ్యన ఉన్నాం ఖచ్చితంగా. ఈరోజు మనం ఎవరి మధ్యన ఉన్నాం? మనం ఆయనలోనేనండి. ఎందుకంటే ఈ సన్నిధే యేసయ్య అండి. ఆయనకు మన మధ్యవర్తి, ఆయనే చిగురింపజేసేవారు. ఆయనలో నిలకడగా ఉన్నామనుకోండి, చెయ్యి పట్టి ముందు చెయ్యి ఎందుకు తడతాడు? చెయ్యి పట్టుకుని అది నడిపించేవాడు. కష్టం ఉందా, ఇరుకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ తట్టి అంటే నేనున్నాను అని మన ధైర్యం చెప్పి మన నడిపిస్తారండి. అలా అనుగ్రహించబడిన వారే యెహోవా ద్వారా యేసయ్యండి. ఇప్పుడు ఆయన ఉపయోగించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం? దేవుని ఇంట్లోకండి. అందుకే మనం ఎవరు? మనం దేవుని ఇంటివారు. మనం దేవుని ఇంటిలోనూ మనకు ఆయన నమ్మకమైన వాడు. ఎందుకంటే ఎవరైనా సరే కొత్త ఇంటిని ఎలాగైనా కట్టుకోగలుగుతాం, కానీ పునర్నిర్మించుకోవాలంటే చాలా శ్రమ పడాలండి. ఎందుకంటే మనం అందరూ కూడా మళ్ళీ మనం పునర్నిర్మించబడిన వారు అండి. పాపములు, అపరాధములు, దోషములు ఇవన్నీ కూడాను మనల్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం తన ప్రాణాన్ని పెట్టి మన కోసం ఇవన్నీ ఆయన భరించి మన విమోచించి తిరిగి మనల్ని కట్టారండి. అందుకే పరిశుద్ధాత్ముడు మనలో ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. ఆయన ఎలా పనిచేస్తాడు? మొదటి అధ్యాయంలో ఉంటుంది చూడండి, అల్లల్లాడుతూ ఉండెను. మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉన్నట్టు. అమ్మా ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనంలో. చాలా అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ రోజే పని చేస్తుంది. అంటే పాడైపోయిందాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తుందండి. మరి ఈరోజు కూడా మనలో ఉండి మనల్ని యోగ్యమైన దాని కింద ఒక మందిరం కింద మనల్ని పునర్నిర్మిస్తున్నారండి. అందుకే కట్టడం సులువే, చేత్తో చేశారు, నోటితో ఊదేశారు, ఖచ్చితంగా మనం జీవం గల జీవాయువు కింద అయిపోయామండి. కానీ మళ్ళీ తిరిగి పునర్నిర్మించడానికి అంటే పాడైపోయిందని తిరిగి బాగు చేయడానికి ఆయన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చిందండి. ఆ ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఆయన నమ్మకమైన వాడు. అక్కడ మోసే చూడండి, నా ప్రాణం తీసుకుని వీళ్ళని రక్షించు అని ఎంత నమ్మకంగా ఆ దేవుని యొక్క మొరపెట్టుకున్నాడో, అంతకన్నా నమ్మకంగాను యేసయ్య ఈ లోకానికి వచ్చి తనకు తానే శిలువ మీదకి వెళ్ళి మన కోసం, మన కట్టడం కోసం, అంటే ఈ హృదయశుద్ధి కోసం తన రక్తాన్ని ఆయన చిందించారండి. అందుకే ఆయన నమ్మకమైనటువంటి దాసుడు. అందుకే పరిచర్య చేయటానికే వచ్చాను కానీ చేయించుకునేటకు చాలా స్పష్టంగా చెప్పారండి. మత్తయి సువార్త 20:28 ఉంటుందండి. నేను సేవ చేయటానికే వచ్చాను కానీ చేయించుకునేటకు రాలేదు. ఎందుకంటే ఈ ఇంటిని పరిశుభ్రపరచడానికి ఆయన వచ్చారండి. ఇప్పుడు మన ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు పరిశుద్ధాత్ముడిదండి. నమ్మకంగా ఉన్నామనుకోండి, విశ్వాసంతో ఉన్నామనుకోండి, మనలో ఎవరు ఉంటారండి? కలిసి పరిశుద్ధాత్ముడండి. మరి దేవుడే మనలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏం జరగాలి అమ్మా? ఈ మందిరంలో ఏం జరగాలండి? ఆరాధన జరగాలి. మరి ఈ మందిరంలోనూ ఖచ్చితంగా ఆరాధన జరగాలి కదండి. అందుకే మొట్టమొదట యాజక సమూహముగా పిలిచాను. మొట్టమొదటి మన దేవుడు ఎలా పిలిచాడు మనల్ని? యాజక సమూహం అండి. అందుకే ఆయన యేసయ్య ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే మన ప్రధాన యాజకుడు ఆయన నామంలో పిలువబడ్డావు కాబట్టి మన అందరూ యాజకులమే. అందరూ కూడాను అందరూ యాజకులమేనండి. అంటే మన హృదయంలోనూ దేవాలయంలోనూ మన ద్వారా అక్కడ ఆరాధన జరగాలండి, ప్రార్థన జరగాలి, ఆరాధన జరగాలి, వాక్యజ్ఞానం జరగాలి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఈ ఇంట్లోనే. ఇలా నడిపించడానికే ఆయన నమ్మకమైన వాడిగా మనలో పనిచేస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ ఏం పనిచేస్తుందండి? మన నమ్మకమైన వాడిగా ఉండి ఇవన్నీ మనలో జరగటానికి మనల్ని నడిపిస్తుందండి.
అందుకే నేనే మార్గము, నేనే సత్యం. సత్యం అంటే దేవుని వాక్యం అండి. అది నెరవేరే విధంగా, వాక్యం మనలో నెరవేరే విధంగాను పరిశుద్ధాత్మ మనలో క్రియ చేస్తారండి. ఎప్పుడైతే ఆ క్రియలు మనం లోబడ్డామో దేవుని జీవం మనలోకి వస్తుందండి. ఎందుకు పరిశుద్ధాత్మ లేకపోతే, ఆయన నడిపించకపోతే మనం జీవించుతున్నామే కానీ మృతులువేనండి. పైకి చూస్తేనే బాగానే కనపడతాం, కానీ మనలో ఏమున్నది? ఆయన జీవం లేదండి. ఆ జీవం ఉండాలంటే ఖచ్చితంగా ఎవరికి లోబడాలి? మనం దేవునికి లోబడాలండి. దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్ముడికి లోబడి ముందుకెళ్ళేవారునే. అందుకే ఆయన నమ్మకమైన వారు. దేవునికి మనకి మధ్య ఉన్నట్టు మధ్యవర్తి అండి. ఆయన చేత మనకు కట్టబడాలి. అందుకే ఉపవాస కూడికలండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ, రాత్రి వాక్యజ్ఞానం చేస్తుంటే ముందు కనపడింది. యేసయ్య ఒక చోటకి వెళ్ళారండి. ఆయనతో పాటు శిష్యులు అందరూ వెళ్ళారు. యేసయ్య వస్తున్నారని తెలుసుకుని ఒక దెయ్యం పట్టిన కుర్రోడిని ఆయన దగ్గర తీసుకొచ్చారండి. ఆయన దగ్గరికి అంటే శిష్యుల దగ్గర తీసుకొచ్చారు. శిష్యులు అందరూ కూడా మోకరించి ప్రార్థన చేశారు. దెయ్యం వదలలేదండి. ఇంకాను వాడిని కింద పడేసి కొడుతున్నాడు. కాబట్టి వాళ్ళ వల్ల కాకపోయేటప్పటికి ఆ కుర్రోడిని తీసుకుని యేసయ్య దగ్గరికి వెళ్ళారు. యేసయ్య వెంటనే చూసి, అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉందినని చెప్పి ఈ శిష్యులను గద్దించి, దెయ్యాన్ని గద్దించి అవతల పోమని చెప్పి గట్టిగా మందలించారు. దెయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యులు అడుగుతున్నారండి, ప్రభువా, నువ్వు చేసిన విధంగా మేమెంత చేయలేకపోయాము. మీలో ఉన్న అల్ప విశ్వాసమే ఈ పని చేయలేకపోయింది. ఎందుకంటే కొన్ని ఉపవాసం ద్వారానే పోతాయండి. కొన్ని శక్తులు పోవాలంటే, మన మీద ఏలుబడి చేస్తున్నాయి పోవాలంటే ఉపవాసం ద్వారానే. ఖచ్చితంగా మనం అంటే ఆ మాట ఉపవాసం అనే మాటకి ఏమిటంటే, దేవునితో ప్రత్యేక సహవాసంలో ఉంటేనే కొన్ని సమస్యలు పోతాయండి. ఆ విధంగా పోవాలంటే ఖచ్చితంగా మనం ఎవరితో ఉండాలి సహవాసం? దేవునితో ప్రత్యేక సహవాసం ఉపవాసం అండి. మన శరీరం సహకరించడం కోసం మనం భోజనం మానేస్తాం. భోజనం మానేసి ఆ సమయాన్ని అంతా ఎవరితో గడుపుతాం? మనం దేవునితో గడిపినప్పుడే ఆ సమస్యలన్నింటినీ కూడా మనం నుంచి బయటపడగలుగుతామండి. ఆ మాట ఖచ్చితంగా ప్రభువే చెప్పారండి. ఉపవాసం లేకుండా కొన్ని శక్తులు పోవో. అందుకే మనలో ఏముండాలి? ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? మనం అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉండాలండి. ఉపవాసం ఉండి దేవుని ద్వారా మనం సమస్యలు పరిష్కరించుకునే వారునే ఉండాలండి. నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మన శరీరం మనకు లోబడాలంటే ఖచ్చితంగా ఉపవాసం కూడా ఉండాలండి. అటువంటి ప్రార్థన ఏం చేస్తుంది? మొండిగా ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా మనల్ని ఖచ్చితంగా నడిపిస్తుంది. అంటే విడిపించి అసలు మనం నడిపిస్తుందండి. అందుకే ఎప్పుడు కూడా మనం అవిశ్వాసం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. దేవునితో సహవాసం కలిగిన వారునే. కష్టంగా ఉంటే ఖచ్చితంగా మనం దేవునితో ప్రత్యేకంగా ఆయనతో సహవాసం చేస్తూ దాన్ని ఎదుర్కొనేవారునే ఉండాలి. ఖచ్చితంగా దాని నడిపింపులో ఉన్నామనుకోండి, ఎటువంటి సమస్యలైనా సరే మనం వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళేవారునే ఉండాలి. అందుకే మనం ఆయన సిగురులో మనం ఫలించేవారునే ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఎఫెసీయులు చూడము 2వ అధ్యాయంలో 9 నుంచి 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవము. కాబట్టి మీరిక ఇక మీదట పరజనులను పరదేశులైన ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగా దేవుని ఇంటివారై ఉన్న. ఇప్పుడు మనం ఎవరు? మనం అమ్మా దేవుని ఇంటి వారం లేదా పరాయి వాళ్ళవా? అమ్మా ఇంతకీ మనం అందరూ ఎవరండి? ఇప్పుడు దేవుని ఇంటి వారం కానీ మన పరాయి వారమా? అంటే ఒకరికి సంబంధం లేని వారమా? అందరూ కూడా దేవుని ఇంటి వారమేనండి. అది పరదేశులం కాదండి, అంటే వేరే ఊరోళ్ళం కాదండి, వేరే వాళ్ళం కాదండి. అందరూ ఎవరు? మనం ఒక ఇంటి వారు. ఆ ఇల్లు ఏది? దేవుని ఇల్లు అండి. ఇప్పుడు దేవుని చేత మనం కట్టబడుతున్నవా? ఇంకా ముంచదమ్మా.
క్రీస్తు యేసు అనే ముఖ్యమైన మూలరాయితోను అపోస్తులను పునాది మీద మీరు కట్టబడుతున్న. ఎందుకంటే యేసుక్రీస్తు అనే పునాది రాయితో మనం ఒక మంచి గృహము కింద మనం కట్టబడుతున్నామండి. కాబట్టి మన అందరూ ఎవరు? ఇప్పుడు దేవుని ఇంటి వారం. ఈ ఇంట్లో ఎవరు ఉంటారు? ఇంట్లో పరిశుద్ధాత్ముడు అండి. అలా పునర్నిర్మించబడిన వారం. మరి దేవుని ఆలయముగా మనం నిర్మించబడ్డాం కాబట్టి ఆయనలో మనం ఖచ్చితంగా ఏం జరగాలి? మనలోను ఆరాధన అండి. దేవుని వాక్య ఆరాధన, ప్రార్థన అండి. అది ఉపవాస ఆరాధన కూడికల కింద మన హృదయంలో ఎప్పుడు జరిగించుకుంటున్న వారునే ఉండాలండి. అది ఎప్పుడు కూడా మనలో ఏముండాలి? ప్రార్థనా సహవాసం అండి. ప్రార్థనా సహవాసంలో ఉన్నామనుకోండి, ఈ లోకంలో మనం ఎన్ని ప్రయాసపడి భారాలు మోస్తున్నా సమస్యలారా నా యొద్దకు రండి. ఆ తర్వాత ఇంకో మాట కూడా అన్నారండి, మీ కాడి బరువు నా కాడి సులువు. అంటే దేవుని కాడి ఎప్పుడు సులువు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సులువైన. దేవుని సహాయం లేకపోతే మన కాడి బరువు అండి. దేవుని సహాయం తీసుకోవాలి. ప్రార్థన పూర్వకంగా సహాయం తీసుకున్నాం అనుకోండి, దేవుడే మనల్ని ఖచ్చితంగా. అదేవిధంగా చివరిగా మనం 1 పేతురు 2:4 చూడమ్మా. 2:4-5 వస్తున్నారు అమ్మా. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినయు అమూల్యమైన సజీవమైన రాయి వద్దకు ప్రభు వద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధం బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇప్పుడు మనం ఎలా కట్టబడుతున్నామండి? మనం అంటే మనలో పరిశుద్ధాత్మను ఎలా నిర్మించారు మనల్ని? ఖచ్చితంగా మనలో ఏం జరగాలి? ఎప్పుడు ఆరాధన జరగాలండి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన ఏం చేసుకోవాలి? మనం ప్రతి సమయంలో కూడా దేవుని ఆరాధించేవారునే ఉండి. అందుకే లోకం వేరు, మనం వేరే. లోకంలో మనం వేర్పరచబడిన వారు అండి. అంటే లోకానికి మనకు సంబంధం లేదండి. ఎందుకంటే ఎన్ని గృహాలు ఉన్నాయి, ప్రత్యేకంగా దీన్నే మందిరం ఎందుకు అంటున్నాం మనం? ఈ గృహాల్లో ఇది ఖచ్చితంగా వేరుపరచబడింది. అలాగే ఇంత జనాంగంలో మనం ఏర్పరచబడ్డామండి. ఇప్పుడు మనలో ఏం జరగాలి? ఆరాధన, ప్రార్థన, ఆరాధన అండి. మందిరంలో ఒకటే కాదండి, మనం ఎక్కడున్నా సరే మన హృదయంలో జరగాలండి. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడి ఆలయం అండి. ఆలయంగా కట్టడానికే ఆయన ఆత్మనే మనలో పంపించారండి. వాక్యం ఏం చేస్తుంది? మన సిద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారు? వాక్యంలో మనల్ని తిరిగి పునర్నిర్మించి. అందుకే అల్లల్లాడుచుండెను. ఆ ఏళ్ళ నుంచి ఇయ్యాల వరకు కూడాను మనలో పరిశుద్ధాత్మ క్రియ చేస్తూనే ఉంటారండి. ఆత్మ లేనివాడు నా దేవుడి చేత కట్టబడకపోతే మన దేవుని వారం కాదండి. దేవుడు మనల్ని కట్టాలంటే మనం లోబడే మనసు కలిగిన వారునే ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చుకునే వారునే ఉండాలండి. అందుకే ఇల్లు కట్టేవాడు ఆయన గొప్పవాడండి. అంటే మనం ఇక్కడ పునర్నిర్మించబడుతున్నాం. మనకన్నా గొప్పవాడు మనల్ని కట్టేవాడు. మన కట్టేవారికి ఎవరున్నారు? యేసయ్యనే. ఆయన కుమారుడిగా దేవుని ఇంటిని కట్టేవాడిగా ఉన్నాడు. అంటే మనల్ని పునర్నిర్మించే దేవుడిగా అని ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. చిన్న ప్రార్థన చేయి.